చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెత్తుతో ఘన కీర్తి కలవోడా అంటూ పాడుకుంటూ ఉంటాం. అమెరికాలో తెలుగులో గతమెంతో ఘనమైన తెలియదు, కానీ వర్తమానం మాత్రం టూ బ్యాడ్గా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా 185 మంది తెలుగు ఉద్యోగులను తొలగించింది ఆపిల్ సంస్థ. ఇందులో అసలు తెలుగు వాళ్ళు చేసిన తప్పేంటి? ఆ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా తెలుగు కమ్యూనిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలుగు సంఘాలతో కొందరు టెకీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆపిల్ గ్రాంట్ ప్రోగ్రాంను మిస్యూజ్ చేశారనే ఆరోపణలపై ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించవచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆపిల్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు ఉద్యోగుల సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఆపిల్ సంస్థ నిర్ధారించింది. దీంతో నిధుల కుంభకోణంపై FBI, అమెరికా కోర్టులు సైతం రంగంలోకి దిగిన పరిస్థితులు. మరోవైపు తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని FBIకు కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అమెరికాలో తెలుగువారి పరిస్థితి అంతంత మాత్రం. ఇక్కడి వర్సిటీల్లో చదివి డిగ్రీలు పొందిన వారికి అక్కడ జాబ్స్ ఇవ్వొద్దంటూ ఇంటర్నల్ సర్కిల్స్ లో మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంతో తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత ఆపిల్ ఉదంతానికి సంబంధించి అసలేం జరిగిందోనని చూస్తే కొందరు తెలుగు అసోసియేట్లు ఆపిల్ అందించే మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రాం మిస్యూజ్ చేసినట్టు ఆపిల్ ఫినాన్స్ విభాగపు దర్యాప్తులో బయటపడింది. ఆపిల్లో పనిచేసిన కొందరు ఉద్యోగులను డొనేషన్లు కోరాయి కొన్ని సంస్థలు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నాన్ ప్రాఫిట్ సంస్థలకు వీరు విరాళాలిచ్చినట్టు తెలుస్తోంది. అయితే డొనేషన్లిచ్చినట్టే ఇచ్చి తిరిగి వెనక్కు తీసుకున్నారని, కంపెనీని మోసం చేశారని గుర్తించింది ఆపిల్. ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న ఉద్యోగులను రాజీనామా చేయాలని, లేదంటే కంపెనీయే టర్మినేట్ చేస్తుందన్న వార్త వెలుగులోకొచ్చింది. దీంతో మొత్తం 185 మంది ఉద్యోగులు కంపెనీలో ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ జాబ్స్ కోల్పోవాల్సొస్తోంది. ఈ తాజా ఘటనపై కొన్ని తెలుగు సంఘాల చిత్తశుద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి అక్రమాలకు దూరంగా ఉండాలని, లేకుంటే ఆపిల్ వంటి కార్పొరేట్ కంపెనీలు క్షమించబోవని అంటున్నారు నిపుణులు. ఇలాంటి యాక్టివిటీస్ కి ఇండియన్ ఇమిగ్రేట్స్ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. లేకుంటే ఇలాంటి దుస్థితి తలెత్తవచ్చన్న హెచ్చరికలు జారీ చేస్తున్నారు అమెరికన్ తెలుగు సంఘాల వారు.